అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రబోధం కోసం 5,000 దేవాలయాలు నిర్మిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ నేత షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. దీని వెనక కారణం ఏంటి? దేవాలయాలు నిర్మించడం వెనక అభ్యంతరం ఏంటి? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. లలిత్ కుమార్ గారు, నమస్తే. నమస్తే కేశవ్. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చేసేది ధర్మ ప్రచారంలో భాగంగా 5,000 గుళ్ళు నిర్మిస్తా ఉన్నారు ఏపీ సీఎం. దీనిపైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే కేశవ్ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఏదో అంతకింతో కొంతమంది నాయకులు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్న కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. కానీ ఎప్పుడైతే పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు ఈ వ్యాఖ్యలు అయితే చేశారో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సున్నా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే, తిరుమల అనేది ఒక ట్రస్ట్ బోర్డు, అది టిటిడి అనేది. అది హిందువులంతా వాళ్ళు సొంతంగా ఇష్టపడి భక్తితో వేసే కానుకలతోనే ఏదైనా కార్యక్రమాలు చేపడతారు. దానికి సంబంధించి ప్రభుత్వ నిధులు ఏమి వాడరు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారంటే, దళిత వాడల్లో 5,000 గుడులు కట్టాలి, హిందువులు ఎక్కడైతే ఉంటారో అక్కడ మనం గుడులు కట్టాలనే విషయం చెప్పాడే గాని, అది కూడా టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతుంది, ఏదన్నా అవసరమైతే మనం సాయం చేద్దాం అన్నాడు తప్పితే, ప్రభుత్వ డబ్బులు తీసుకొచ్చేసి గుడులు కట్టిస్తారని చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పలే. కానీ ఈ విషయం తెలుసుకోకుండా పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు గుడులు అవసరమా, దళిత వాడల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వ్యాఖ్యానించారు. ఆ మౌలిక సదుపాయాల విషయానికి వస్తే అది ప్రభుత్వం పని, టీటీడీ పని కాదు. టీటీడీ అంటే ఏంటంటే ధర్మ ప్రచారం చేసే విధి దానిది. కాబట్టి ఇక్కడ షర్మిల ఈ వ్యాఖ్యలు ఏదైతే చేసిందో హిందువుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్స్ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు కూడా షర్మిల వ్యాఖ్యల మీద తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు కూడా షర్మిల మీద వెళ్ళాయి. కాంగ్రెస్ పార్టీ ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇక లేదు, ఉండదు అని మనం క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు. కానీ ఒకటంటే, కూటమి ప్రభుత్వం కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ వాదుల కంటే తీవ్రమైన హిందుత్వవాదిగా మారిపోయారు అనేటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు. సో నిజంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో హిందుత్వం వైపు వెళ్ళిపోతుందా, లేదా ఇతర మతాలను తక్కువ చేసి చూస్తున్న పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మతం సెంటిమెంట్ ఈసారి ప్రముఖ పాత్ర పోషించేస్తున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏమంటారు మీరు? కేశవ్ గారు, చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ ఇంటి కులదైవమే వెంకటేశ్వర స్వామి. ఇప్పటికే సుమారుగా 14 సార్లు తిరుమలకు శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించాడు. ఈ రోజు కొత్తగా ఏమి ఆయన హిందువుగా మారనవసరం లేదు చంద్రబాబు నాయుడు. ఆయన పుట్టుకే హిందువు కాబట్టి వాళ్ళ కులదైవమే వెంకటేశ్వర స్వామి. అంటే హిందూగా అంటే ఓకే, కానీ హిందుత్వవాదిగా మారిపోతున్నారు, అంటే హిందూ ఛాందస్వాదిగా మారిపోతున్నారు. ఇతర మతాలు, ఇప్పుడు ప్రభుత్వ స్థానంలో ఉన్నటువంటి పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అన్ని మతాలని ఒకేలా చూస్తున్నారా లేదా? ఈ ప్రశ్నకి సమాధానం గారు, ఆ విషయానికి వస్తే షర్మిల గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల చర్చీలు కట్టారు. ఎవరన్నా అడిగారా? టీడీపీ పార్టీ ఎప్పుడైనా విమర్శించిందా? టీడీపీ పార్టీ ఎప్పుడైనా క్వశ్చన్ చేసిందా? లేదు కదా. అంటే చంద్రబాబు నాయుడుకి తెలుసు ఎవరి మత విశ్వాసాలు వాళ్లకు ఉంటాయి. అదే విధంగా టీటీడీకి సంబంధించిన దళిత వాడల్లో వెంకటేశ్వర స్వామిని దగ్గర చేయాలి, దళితులకు అక్కడ దీంతో పాటు స్కూల్స్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది కేశవ్ గారు. దళిత వాడల్లో గుడితో పాటు బడులు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇదే టీటీడీ తరపున కొన్ని వేల మంది ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారు కేశవ్ గారు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా షర్మిల గారు క్రైస్తవులు, కాంగ్రెస్ పార్టీ క్రైస్తవ పార్టీ, అవునా కదా? అంటే కన్వర్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీని? కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ ఎవరిది? ఒక క్రైస్తవులకు సంబంధించిందే కదా.
ఎట్లా అవుతుంది? కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది కదా. షర్మిల గారు క్రైస్తవులా కాదా? మీ భర్త గారు ప్రబోధకుడా కాదా? మీ కొడుకు రాజారెడ్డి మత ప్రబోధకుడే కదా? మీ తల్లి విజయమ్మ గారు బైబిల్ పట్టుకునేసే ఎక్కడికైనా తిరుగుతారు కదా? మీ అన్నగారు కూడా క్రైస్తవుడే కదా? కాబట్టి మీరు క్రైస్తవులుగా ఉండి టీటీడీ బోర్డు వాళ్ళు ఏదో దళిత వాడల్లో గుడులు కట్టుతాము అంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. అంటే ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి ప్రజల డబ్బు వాడటం లేదు, అది భక్తుల డబ్బు, హిందువుల డబ్బు. వాళ్ళు హుండీలో వేస్తే, వాళ్ళు నమ్మకంతో హుండీలో వేస్తే ఆ డబ్బుతో ఆ దేవుడికి సంబంధించిన గుడులు కడతామంటే షర్మిల గారికి వచ్చిన ఇబ్బంది ఏమిటి అనేది ప్రశ్న ఇక్కడ హిందువులు. ఓకే, కానీ అంటే ఒక విషయం ఇప్పుడు మతం అనేది ఎవరి అనుసరణ, ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు నడుస్తుంది. కానీ ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు గుళ్ళు కడతాం అనేటువంటి ఒక ప్రకటన చేయడం అనేది అది మత సామరస్యానికి విఘాతం అనేది ఇప్పుడు షర్మిల గారి అభిప్రాయం కావచ్చు కదా. నిజంగా మత సామరస్యానికి ఇబ్బంది కలిగించేటువంటి స్టేట్మెంట్గా దాన్ని చూడొచ్చా? ఇక్కడ ఒకటి, బేసికల్లీ ఆయన ఒక హిందువు చంద్రబాబు నాయుడు. ఏమి చర్చిలకు వీళ్ళు ఫండ్స్ ఇవ్వడం లేదా? ముస్లింస్ కి ఫండ్స్ ఇవ్వడం లేదా? కూటమి గవర్నమెంట్ ఇస్తుంది కదా. అంటే ఎవరి మతాలను వాళ్ళని మనం గౌరవించాలి అనే ఉద్దేశం తప్పితే చంద్రబాబు నాయుడు ఏ రోజు ఈ మతాల జోలికి వీటి జోలికి వెళ్ళాలా. ఇక్కడ గుడులు నిర్మించాలి, వెంకటేశ్వర స్వామి గుడులు అంటే విస్తరించాలి, దళిత వాడలకు కూడా చేరాలి వెంకటేశ్వర స్వామి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు తప్పితే ఆయన ఏదో వీళ్ళకంతా వ్యతిరేకమైన కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఏం విమర్శిస్తున్నారంటే ఆర్ఎస్ఎస్ కంటే ఎక్కువ ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటున్నారు. నిజం ఆ పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్ లో? ఇప్పుడు ఒకవేళ ఆర్ఎస్ఎస్ లాగా చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు రాముడి విగ్రహాలు పెట్టాలి, రాముడి గుళ్ళు పెట్టాలి అనలేదు కదా. ఆయన వెంకటేశ్వర స్వామికి సంబంధించి బ్రహ్మోత్సవాలకు సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పించే దిశగా వచ్చి వీళ్ళు ఎలాగూ ధర్మ ప్రచారం చేస్తూ ఉంటారు కాబట్టి టీటీడీ వాళ్ళ పనే ధర్మ ప్రచారం కాబట్టి ఆ ధర్మ ప్రచారంలో భాగంగా దళిత వాడల్లో కూడా మనం ధర్మ ప్రచారం చేయాలి కాబట్టి శ్రీవారి గుడులన్నిటిని కూడా ఒక 5,000 గుడులను అక్కడ మీరు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఆయన చెప్పడం జరిగింది. రైట్, ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన అంశం కాదంటారు అయితే? కాదు, అది ఒక బ్రహ్మాండ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయమైన శ్రీవారి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా మనం విస్తృతంగా వెంకటేశ్వర స్వామిని ప్రజల్లోకి దళిత వాడల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తప్పితే ఇది క్రిస్టియన్లకు వ్యతిరేకమో ముస్లింస్కు వ్యతిరేకమో కాదు. ఎంతమందికి అండి ముస్లింస్ కి ఎన్ని దర్గాలకు డబ్బులు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు? ఎన్ని చర్చిలకు డబ్బులు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు? పునరుద్ధరణ కోసం నిధులు జరిగినప్పుడు కానుకలు ఇవ్వలేదా? ప్రత్యేకంగా ఎవరైనా హిందువులకి ఇస్తున్నారా చెప్పండి? మీరు మక్కాకు వెళ్తున్నారంటే కనుక వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఎన్ని ఇస్తున్నారు గవర్నమెంట్ ముస్లింస్ కి? అట్లాగా అన్ని మతాలను చూసుకుంటూ తన మతానికి గురించి ఆలోచిస్తే అది తప్పెట్లా అవుతుంది? కేశవ్ గారు ఆలోచించకూడదా? ఇంకా ఇంకోటి, ఇక్కడ షర్మిల దీంట్లో ఎంటర్ కాకపోయి ఉంటే ఇంకా బాగుండేది షర్మిల గారు. ఎందుకంటే బై బర్త్ వైఎస్ ఫ్యామిలీ అంతా కూడా క్రైస్తవులే అనే విషయము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ తెలుసు కదా. ఒక వెంకటేశ్వర స్వామి ఇష్యూలో షర్మిల ఎంటర్ కాకపోయి ఉంటే అది కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ కుటుంబానికి, షర్మిల గారికి బాగుండేది. ఈ రోజు ఇన్ని విమర్శలు, ఇన్ని కౌంటర్స్, ఇటు ఒక్క షర్మిల ఇటు హిందువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది, అటు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. ఇంకో విషయం, కాంగ్రెస్ పార్టీ నుంచే ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటుంది షర్మిల. రైట్, థ్యాంక్ యూ లలిత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది దేవాలయాలకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం చేసేదే ధర్మ ప్రచారం. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దేవాలయ నిర్మాణాలని రాజకీయం చేయడం తగదని చెప్పని అంటున్నారు లలిత్ గారు. అలానే షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నేతలని డిఫెన్స్లో పడేసాయని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.